బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు మంత్రి కొండా సురేఖ. సీఎం కు రాఖీ కట్టేందుకు రేవంత్ నివాసానికి ఆమె చేరుకున్నారు. ప్రతి రాఖీ పండక్కి సీఎం రేవంత్ కు రాఖీ కడుతున్నారు కొండా సురేఖ. ఈసారి కూడా కొండా సురేఖ సీఎం రేవంత్ కు రాఖీ కడతారా లేదా అన్న సస్పెన్స్ నడిచింది. అయితే ఆమె సీఎం ఇంటికి రావడంతో ఆ సస్పెన్స్ కి తెరపడింది. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మంత్రి కొండా సురేఖ సీఎం కి రాఖీ కట్టారు. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వచ్చారు. అయితే ప్రతిసారి రాఖీ పండుగ రోజు రాఖీ కట్టడానికి మంత్రి సీతక్క, కొండా సురేఖ, పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళా కాంగ్రెస్ నాయకురాలంతా కూడా వెళ్లి రాఖీ కడుతూ వస్తుంటారు. ఇది సహజమైనటువంటి ప్రక్రియనే. అయితే ఈసారి కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యవహారం పార్టీలో సీరియస్ గా ఉంది. కొండా సురేఖ కూతురు సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో పంచాయతీ జరుగుతుంది. అది క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లడం, క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించండి అని సిఫార్సు చేయడం, మరోవైపు అధిష్టానం కూడా సీరియస్ గా ఉండడం, ఈ ఎపిసోడ్ అంతా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లడం అనేది కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే చూడాలి. దాంట్లో భాగంగానే ఇంత ప్రాధాన్యత ఇవాళ సంతరించుకుంది. ఎందుకంటే ఒకవైపు కేబినెట్ నుంచి తనను తొలగించాలనేటువంటి ప్రతిపాదన చేసినటువంటి క్రమము, దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకి సీఎం కూడా కొంత నొచ్చుకున్నారు, సీరియస్ గానే ఉన్నారనేటువంటి చర్చ కూడా జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో కొండా సురేఖ రాఖీ కట్టడానికి వస్తారా, కొండా సురేఖ రాఖీ కట్టడానికి వస్తే సీఎం ఓకే అంటారా, ఇంటికి రావడానికి అనుమతిస్తారా అనేటువంటి చర్చ కూడా జరిగింది. అయితే రాఖీ పండుగ కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి ఎలో చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అందులోనూ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి కాబట్టి సహజంగానే ఇంటికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ అభ్యంతరం చెప్పలేదు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ఉన్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టబోతున్నారు కొండా సురేఖ. వీటితో పాటు మహిళా కాంగ్రెస్ నాయకులు అలాగే సీతక్క లాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ రాఖీ పండుగ రోజు కొండా సురేఖ సీఎంతో భేటీ సందర్భంగా ఏదైనా మాట్లాడతారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎపిసోడ్ అన్నిటి మీద కూడా కొంత సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏదైనా చర్చిస్తారా అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ అంశం వైపు అయితే ఫోకస్ ఉంది. అయితే ఇద్దరి మధ్య చర్చ వస్తుందా, ఎందుకంటే అందరూ కూడా ఈ రాఖీ కట్టడానికి వస్తారు కాబట్టి అంతవరకే సీఎం రేవంత్ రెడ్డి పరిమితం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎస్ చారి, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు మంత్రి కొండా సురేఖ. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టనున్నారు.